జయలక్ష్మీనారాయణ్, ఉగాది శుభాకాంక్షలు. ఇవాల్టి రోజున మనకి ఉగాది పండుగ అనేసరికి షడ్ రుచులతో కూడినది. మన జీవితమే అన్ని రుచులతో కూడినది కదా. అదే తెలిపేది మనకి ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఎన్ని విధాలుగా చెప్పుకున్నా మనకి చాలా తక్కువేమో. అయితే మనకి అన్నిటికన్నా విశేషమైనది ఏంటి అని అంటేసరికి పంచాంగ శ్రవణం. ఇవాళ రోజున మనము ఎంతమంది చెప్పినా సరే అందరి దగ్గర నుంచి ఎంతో కొంత తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. మన సంవత్సర కాలం ఎలా ఉండబోతుంది అని. ఇవాళకి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది, లేదా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, స్త్రీలకు ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవాల్టి రోజున ఏదైనా కొంచెం మంచిగా చెప్తే చాలేమో, అది మనకి సంవత్సరం అంతా పడిన కష్టం పోతుంది అని ఆ క్షణం అనిపిస్తుంది. కష్టపడతామో లేదో అది తర్వాత విషయం, కానీ మొట్టమొదలుగా ఇవి చెప్పే ఆదాయ వ్యయాలు మన జీవితాన్ని చాలా ఉత్తేజపరుస్తాయి. అయితే మనకి ఈసారి వచ్చేసరికి అన్నీ చాలా దాదాపుగా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ఎందుకంటే రాజు కుజుడవ్వడం వల్ల, మంత్రి శని అవ్వడం వల్ల, ఇక రసాధిపతి గురువు, ఇలా మనకి అన్ని గ్రహాలు ఏదో ఒక కారకత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. అందువల్ల మనకి ఈ సంవత్సరము ఖర్చు అంటే ప్రతి వస్తువు యొక్క రేటు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది కాకుండా క్రోధినామ సంవత్సరం కాబట్టి రాజుకి ప్రజలకి వైరాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అనేక స్థానాల్లో యుద్ధము జరిగే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఉత్పాతాలు అంటే భూకంపాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. వర్షము పడితే విపరీతంగా పడడం, లేదంటే తక్కువగా పడడం, లేదా వర్షమంతా సముద్రంలోనే ఎక్కువ భాగంగా పడడము, భూమి మీద తక్కువ భాగం వర్షం పడడం, ఇలా అనేక విధాలుగా ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకి కొంత దోహదపడతాయి, సహకరిస్తాయి, అలాగే సహకరించవు కూడా. అందుకని దీనివల్ల క్షామము ఉంటుంది, అలాగే మంచి వృద్ధి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు చాలా బాగుంటాయి. ఇలా ప్రతి దాంట్లో మనకి ఎంతో కొంత బాగోగులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఏ రాశి చక్రమైనా దేని గురించైనా మనం తెలుసుకున్నప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మన జాతక చక్రం ఏదైతే ఉంటుందో, ఈ జాతక చక్రం ఏమి చెప్తుందో అది ఇవాళ సంవత్సరం యొక్క కాలము కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకు అనంటే కనుక మనకి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అనేది ఎంతో విశేషమైనది. ఎందుకు? గోచార ఫలాల వల్ల. ఈ గోచార ఫలాలు మన జీవితంలో ఎంత భాగాన్ని ఉత్తేజపరుస్తాయి అంటే ఒక 20% భాగాన్ని ఉత్తేజపరుస్తాయి. కాబట్టి ఈ 20% బాగున్నా, మిగిలిన జాతకం బాగాలేకపోయినా కనీసం మనకి తినడానికి, ఉండడానికి, బట్టకి, మన చుట్టుపక్కల ఉన్న వారితోటి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా మన జీవితం సజావుగా సాగుతుంది. అందువలన చెప్పి మనకి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలాగే మనకి 60 సంవత్సరాల కాలం, ఈ 60 సంవత్సరాలు తిరగగానే మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి మొదలవుతూ ఉంటుంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మేషాది రాశుల యొక్క ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం. పెద్ద వివరంగా తెలుసుకోకుండా అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. తెలుసుకుని ఏ శాంతి చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. జయలక్ష్మి. మేషరాశి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అలాగే రాజపూజ్యము అవమానము ఎలా ఉన్నాయి. మనకి కందాయ వ్యయాలు కూడా చాలా ఇంపార్టెంట్ జాతకంలో. అయితే మనకి ఎందుకు కందాయ వ్యయాలు ఇంపార్టెంట్ అని అంటే, మనకి మొదలు 0 వచ్చిందనుకోండి ఒక ప్రిడిక్షన్, రెండవ 0 వచ్చిందనుకోండి రుణ బాధలు పెరగడం, మొదటి 0 వస్తే అనారోగ్యం పెరగడం, మూడోది 0 వచ్చిందనుకోండి అప్పుడు మనకి ఏంటంటే మనకి వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అధికంగా రాకపోవడం, తక్కువగా రావడం, ఇలాంటివి జరుగుతాయి. అయితే కందాయ ఫలాల్ని కూడా మనం చూస్తాము. అంటే ప్రతి నక్షత్రానికి కందాయ ఫలాలు వేరుగా ఉంటాయి. మేషరాశికి వచ్చేసరికి మనకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వరకు మనకి మేషరాశిలో వస్తుంది. ఈ మేషరాశి వారికి ఏంటి అని అంటే కనుక అన్ని విషయాల్లోనూ కొంచెం కోపం అధికము, తొందరపాటు అధికము, ఏ పైనైనా సరిగ్గా జరిగిపోవాలి, ఫాస్ట్గా జరగాలి, సిస్టమేటిక్గా వెళ్ళాలి, ఇలాంటి వాటిల్లో తొందరగా దూకుడు స్వభావం అధికంగా ఉంటుంది వీరిలో. అందుకని
ఈ కుజుడు యొక్క ప్రవర్తన అనేసరికి మనకేమంటారంటే వీళ్ళంతా ఎప్పుడూ ఆర్మీ ఆఫీసర్స్ లాగా ఒక సిస్టంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఈ కుజుడు ప్రభావం ఉన్న ప్రతి ఒక్కరిలో మీరు చూడండి, వీరికి క్రోధం అధికంగా ఉంటుంది. ఏదైనా త్వరగా అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో నాణ్యత ఉంటుంది. ఇలా అనేక రకాలు వీళ్ళల్లో ఉంటాయి. అయితే ఈ రాశి వారికి మనకి ఏంటి అంటే కనుక ఆదాయం 8, వ్యయం 14, చాలా ఎక్కువగా ఉంది వ్యయం. రాజపూజ్యం 4, అవమానం 3. అయితే ఈ రాశి వారికి మనకి గురువు సంచారం వచ్చేసరికి మనకి వృషభ రాశిలో గురువు ఉండడం, అలాగే 11లో శని ఉండడం, 11 అంటే కుంభరాశిలో శని ఉండడం, రాహు మీనరాశిలో ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతు ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ద్వితీయ గురువు వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ద్వితీయ గురువు వల్ల యశోవృద్ధి, కార్యము, అన్ని శుభకార్యాలు నిర్వహించే శక్తి లభిస్తుంది. ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు వీరి జీవితాన్ని మళ్లిస్తే గనక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా చేసే అవకాశం ఉంటుంది. కీర్తి లభిస్తుంది, సౌభాగ్యం అధికమవుతుంది, ధనలాభము, మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది, కుటుంబ సౌఖ్యము, నూతన వ్యక్తులతోటి పరిచయము, ధర్మ కార్యాలయందు ఆదరణ, ఏ కోర్టు వ్యవహారమైన విజయము, సంతానము ద్వారా విశేషమైన ప్రగతి ఈ రాశి వారికి లభిస్తుంది. అయితే శని సంచారం వల్ల, శని కుంభరాశిలో ఉండడం వల్ల సంతాన ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సంతానం ఉన్నవారికి సంతానం బాగా సెటిల్ అవ్వడము లేదా వృద్ధి పొందడము, ఇలాంటి వాటిల ద్వారా సంతానము ద్వారా వృద్ధిని పొందుతారు వీరు. కార్యసాఫలత, ఇష్టసిద్ధి లభిస్తుంది వీరికి. అనిష్ట నివృత్తి, సుఖము, గౌరవము, కీర్తి, విజయము వీరిని వరిస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. అంటే శని కూడా వీళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. కోరుకున్న చోటికి వీరికి గృహ నిర్మాణానికి కావలసిన అనుకూల విశేషమైన సమయం ఇది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విందులు వినోదాలతోటి ఉల్లాసంగా ఉంటారు. స్థలం కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి ఇది విశేషమైన సమయం. కళాకారులకి, రాజకీయ నాయకులకి ఆదరణ పెరిగే కాలం. విద్యార్థులకి, వ్యవసాయదారులకి చాలా మంచి జరిగే కాలం. రాహు సంచారం వల్ల ఏంటి అని అంటే, రాహు 12లో ఉండడం వల్ల కొంత అనారోగ్యాన్ని, శత్రుభయాన్ని, అధిక ధన వ్యయాన్ని, శుభకార్యాలు జరుగుతూ ఉండడం వల్ల వీటికి కూడా ధన వ్యయం అవడం, ఇల్లు కట్టడం వల్ల లేదా స్థలం కొనడం వల్ల లేదా ఏదైనా కారు, ఇట్లా ఏసీలు ఇలాంటివన్నిటి మీద ఖర్చు పెట్టడం వల్ల కూడా ధన వ్యయం. కానీ ఏదో ఒక వస్తువు సమకూరడం జరుగుతుంది. కానీ ధన వ్యయం ఎట్టి పరిస్థితుల్లో చేయిస్తూ ఉంటాడు. అయితే చేపలు, రొయ్యల వ్యాపారం చేసేవారికి రాహు చాలా విశేషమైన సహాయాన్ని అందిస్తాడు. దానివల్ల విశేషంగా లాభాలు పొందుతారు వీరు. కేతు వచ్చేసరికి మనకి కన్యారాశిలో ఉండడం, 6వ ఇంట్లో ఉండడం వల్ల పుణ్యతీర్థ స్నానం, పుణ్యతీర్థాలకి విశేషంగా ప్రయాణం చేయడం. అంటే వీళ్ళకి ఈసారి ప్రయాణాలు బాగా అధికంగా ఉన్నాయి. దేశ విదేశాలకి కూడా ప్రయాణాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో బాగా పాల్గొంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేసి విశేషంగా భగవంతుడి యొక్క కృపని పొందే అవకాశం ఉంటుంది. ఆనందము, కుటుంబ సౌఖ్యము అన్ని విధాలుగా వీరికి దూరమైన బంధువర్గాన్ని వీరు ఈ సంవత్సరం కలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషంగా ఉంది, కానీ ఖర్చు అధికంగా కనిపిస్తుంది. అందుకని ఈ రాశివారు శ్రీకృష్ణుడిని కానీ, భగవద్గీత పారాయణాన్ని కానీ, భాగవత పారాయణాన్ని కానీ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. లేదా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల దోష నివృత్తి జరిగి, అలాగే సకల నక్షత్ర శాంతి జరుగుతుంది, అలాగే సకల గ్రహ శాంతి కూడా జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణంతో విశేషంగా వీరు ప్రతి విషయంలో అధికంగా రాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. మేషరాశి వారికి మళ్ళీ ఇంకో రాశితో కలుద్దాం. జయలక్ష్మీనారాయణ. మనకి వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యము, అవమానము ఎలా ఉన్నాయి తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఈ రాశి వారికి ఏంటి అని అంటే కనుక మనకి మేషరాశిలో ఉండే గురువు ఈ రాశిలోకే రావడము, అంటే మే 1వ తారీఖు నుంచి గురు సంచారం 1వ స్థానంలో ఉండడం వల్ల వృషభ సంచారం ఈ సంవత్సరాంతం వరకు. అందుకని వీరికి కార్య విఘ్నత, స్థానచలనము, వృధా ఖర్చులు, అలాగే ఆస్తి నష్టము, పశు నష్టము, అనారోగ్యము, ఇతరుల వలన మోసపోవడము, ఇలాంటివి అనేక రకాలుగా ఉండడమే కాకుండా గురువు
వృషభ రాశిలో ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాటికి చాలా టెన్షన్ పడ్డము, టెన్షన్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారు అతి జాగ్రత్తని వహించాలి. ఏదైనా సరే, ఏ విషయాన్నైనా సరే కూలంకషంగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మీ స్పౌస్ ఎవరైతే వారు అంటే స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ, వారి ద్వారా వారి రాశి వేరేదే ఉంటుంది కాబట్టి వారి ద్వారా సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి సంచారం మనకి ఈ గురువు యొక్క సంచారం వీరికి అంత బాగుండలేదు. మే 1వ తారీఖు నుంచి ఏదైనా వ్యవహారం ఉంటే మే 1 లోపల కోర్టు వ్యవహారాలు కావచ్చు, బంధువర్గంలో సంబంధించిన ఏవైనా విషయాలు కావచ్చు, అప్పట్లోపల తేల్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంచారం మనకి వృషభ సంచారం వలన ఈ స్థానచలనము, గౌరవ హాని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు, ఆపదలు, మానసిక చింత, ధన నష్టము, వస్తునాశనము, బుద్ధి చాంచల్యము, అకారణ కలహాలు, ఆరోగ్య నష్టము, సోదర మూలకంగా విభేదాలు, ఆరోగ్య నష్టము, ఉదర సంబంధ వ్యాధులు, నేత్ర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా వీరికి తలకి సంబంధించిన, నరాలకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకి కొంత కష్టమైన కాలము, వివాహాది శుభకార్యాలకి కూడా కొంత క్లిష్టంగా అయినా సరే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవడం వలన అన్ని విధాల శ్రేయస్కరము. ఎవరిని నమ్మి అన్నీ వేరే వాళ్ళ మీద వదిలేసి వీరు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ రాశి వారికి ఒక లక్షణం ఉంటుంది, ఎప్పుడు వేరే వాళ్ళని విశ్వసిస్తూ వారి మీద వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయడం వల్ల వీరికి ఆర్థికాభివృద్ధి కుంటుపడమే కాక నష్టాలు అధికమవుతాయి. ఇది కాకుండా ప్రతి వ్యవహారాలు వీరే స్వయంగా చూసుకుంటే చాలా మంచిది. అన్ని విధాల శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధి లేదా ఆర్థిక వ్యవహారాలు చికాకుని కలిగిస్తాయి వీరు చూసుకోకపోతే. ధన నష్టము, ఆపదలు, చేయి పనుల వలన గౌరవ హాని, బుద్ధి చాంచల్యత ఇలాంటివన్నీ వీరికి ఈ సంవత్సరం చాలా అధికంగా ఉన్నాయి. శని వీరికి కుంభరాశిలో ఉండడం వల్ల 9వ స్థానం అవ్వడం, దీనివల్ల ధన నష్టము, ఆపదలు, వివిధ రూపాల్లో సంతానంతో విరోధము, వేళలు అతిక్రమించి భుజించడము, ఎవరితో వీరు ఒక విషయంలో ఏకీభవించకపోవడం వల్ల అనేక గొడవలు రావడం ఇలాంటివన్నీ తథ్యం. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరే కాకుండా వీరి పిల్లలు కూడా వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే కనుక తల్లిదండ్రులతోటి మనం గొడవ పెట్టుకున్నా, పిల్లలతో తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్నా ఈ కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది, అశాంతి ఏర్పడుతుంది. కాబట్టి 2 విధాలుగా ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. తద్వారా ఉదర సంబంధ సమస్యలు, వృత్తి వ్యాపార ఆటంకాలు, ఉద్యోగ ఆటంకాలు కూడా వీరికి చాలా అధికము. కాబట్టి చేసే ఉద్యోగాన్ని ఇంకో ఉద్యోగం రాకముందు వదిలేసేసి చూసుకుందాంలే అని మాత్రం ఉద్యోగానికి రిజైన్ చేయకండి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి పోటీ పరీక్షలు చాలా చక్కగా రాణిస్తాయి శని వల్ల. అయితే రాహు వీరికి 10వ స్థానంలో అంటే మీనరాశి 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఏంటంటే సంతోషము, విందులు, వినోదాలు ఇవన్నీ కలిసి వస్తాయి. భోజన సౌఖ్యం బాగుంటుంది, కష్టాలు తొలగే ఆరోగ్యం బాగుంటుంది, నూతన గృహప్రాప్తి లభిస్తుంది. అందుకని వీరికి ధనలాభం కూడా బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అధికంగా అవుతాయి. రాహు స్థానం వీరికి చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి కేతు వచ్చేసరికి 5వ స్థానంలో సంచరించడం వలన వృధా సంచారము, అనుకోని కాలయాపన, రోడ్డు ప్రమాదాలకి చాలా దగ్గరగా ఉండడం, కానీ కాలికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మడమయందు అధికంగా దెబ్బలు, లేకపోతే నొప్పి రావడము, నడవలేకపోవడము ఇలాంటివన్నీ సంభవించే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో పీడ, ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి చాలా అనుకూలమైన సమయము, కాంట్రాక్టర్లకి చాలా ప్రతికూల సమయము, కళాకారులకి, సినీ రంగాల వారికి ఉత్సాహవంతమైన సమయము, తీర్థయాత్ర ఫలించే కాలము, స్త్రీలకి మనోల్లాసంగా సాగే కాలం. అయితే ఈ మిథున రాశి వారు మాత్రం ఈ సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడము, అలాగే శివాష్టకాన్ని చేయడము, సుదర్శన అష్టోత్తర శతనామాలతోటి సుదర్శనుణ్ణి, నరసింహస్వామిని ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే ధన నష్టం తీరి మంచి ధనాదాయం పొందుతారు. అలాగే వ్యాపారంలో కూడా, వృత్తిలో కూడా వీరు రాణిస్తారు. అయితే మనము మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, మిథున రాశి వారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి 5 వ్యయము, 5 మనకి రాజపూజ్యము, ఆదాయము, అవమానము ఇలా చూసుకుంటే కనుక ఆదాయ వ్యయాలు వీరికి 5గా ఉన్నాయి, రాజపూజ్యము 3, అవమానం 6గా ఉంది. అయితే ఈ రాశి వారికి గురువు
మనకి 11వ రాశి నుంచి 12వ రాశికి సంచారం చేయడం వల్ల వీరికి ఫస్ట్ మొదలుగా కొంత ఒక నెల వరకు అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా వ్యాపారాభివృద్ధి, సుఖజీవనము, అలాగే శత్రునాశనము, సర్వత్రా విజయము సంప్రాప్తిస్తాయి. కానీ 1/5/2024 తర్వాత 12వ రాశిలో గురువు సంచారం వల్ల వీరికి ధనము, పశువు, ఆస్తి నష్టము, స్థానచలనము, ప్రయాణాలు, ప్రాణాపాయ స్థితులు, ఉద్యోగ వ్యాపారాల యందు స్థానహీనత, అలాగే ప్రతి పనిలో అనుకూల పరిస్థితి నుంచి ప్రతికూల పరిస్థితిలోకి వెళ్ళడం, ఆర్థిక విషయాల యందు చిక్కులు, బంధువర్గం నుండి ఇబ్బందులు, సోదర సోదరీమణుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శని వీరికి 9వ రాశిలో సంచారం చేయడం వల్ల అంటే వీరికి ఏమవుతుంది అని అంటే కనుక కుంభరాశి 9వ రాశి అవుతుంది. అనుకున్న పనులు నెరవేరకపోవడము, కార్య విఫలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోటులు, అధిక ధన నష్టము, వ్యయము, కుటుంబ సౌఖ్యాలు, కుటుంబ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆరోగ్యం జాగ్రత్త చాలా అవసరము. అయితే విందులు వినోదాలకి ఈ సంవత్సరం దూరంగా ఉంటే చాలా మంచిది. లాభించిన చోటనే నష్టాలు కూడా సంభవిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత బాలేకపోయినా రాహువు 10వ సంచారము అంటే రాహు మీనరాశిలో ఉండడం వల్ల కంప్యూటర్ రంగాల్లో పనిచేసే వారందరికీ చాలా శుభప్రదంగా ఉంటుంది. సంతోషము, అలాగే విద్యార్థులకి ఉన్నత స్థాయి పరీక్షల యందు ఉత్తీర్ణత అధికంగా ఉంటుంది. భోజన సౌఖ్యము, ఆరోగ్యము, కష్టాలు తొలగడము, ధనలాభాలు కలుగుతాయి. మద్యము, పత్తి, జోళ్ళు విక్రయించే వారికి ఆదాయం చాలా అధికంగా ఉంటుంది. ఫ్యాన్సీ, కిరాణా, చిన్న వ్యాపారులకి అంత బాగుండదు. అరువుతో వ్యాపారం చేసేవారికి చాలా గడ్డు కాలము, అరువుతో తెచ్చుకునే వారికి కూడా చాలా గడ్డు కాలము. కేతువు 4వ ఇంటిలో అనగా వీరికి కన్యారాశిలో ఉండడం వల్ల అనుకోని ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే విచారము, స్త్రీలకి చాలా అనారోగ్య సమస్యలు, బంధుమిత్రులతోటి అనేక రకాల పీడలు, రాజకీయ నాయకులతోటి చాలా జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనుల్లో అనేక ఆటంకాలు ఏర్పడతాయి. అందువల్ల ఈ సంవత్సరం ఏదైనా కొత్త పనులు ప్రారంభించకపోతే చాలా మంచిది. వృధా సంచారము, వేళను అతిక్రమించి భోజనం చేయడం వల్ల ఉదర సంబంధ వ్యాధులతోటి బాధపడే అవకాశం ఉంటుంది. సంతానంతో విరోధాలుంటాయి. ఈ సంవత్సరం వీరికి అంత బాలేకపోవడం వల్ల వీలైతే గనక వీళ్ళు సుదర్శన కవచపారాయణాన్ని, నారసింహ కవచపారాయణాన్ని చేయడం వల్ల వీరికి ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సమస్యల నుంచి వీరు బయటపడగలుగుతారు. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మనకి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి వీరికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానం 6, ఈ 2 సరి సమానంగా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సర కాలం వరకు వీరికి ఏంటి అని అంటే కనుక గురువు వీరికి 11వ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, 10వ రాశిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఏంటనంటే ఈ 10వ రాశిలో ఉన్నంత మటుకు ఒక నెల కాలము 1/5/2024 వరకు ఏంటి అని అంటే కనుక కార్య విఘ్నత, వృత్తి భగ్నము, వృధా సంచారము, ఆస్తి నష్టము, ధన వ్యయము, ప్రమాదాలు, స్థానచ్యుతి, చికాకులు, అలాగే భయము, బంధు విరోధం. అంటే గత సంవత్సరం నుంచి వీరికి అంత బాగా లేని సమయం అంతా కూడా ఈ సంవత్సరము చైత్ర బహుళ అష్టమి వరకు వీరికి భయము, విరోధాలు, బంధు విరోధాలు, ఏవైనా ఏది మొదలుపెట్టినా ఆటంకాలు ఇలాంటివన్నీ కలుగుతాయి. అయితే ఇక్కడ వీరికి 11వ స్థానానికి గురువు సంచారం రావడం వల్ల మళ్ళీ మార్పు లభిస్తుంది. అప్పటిదాకా వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సిద్ధించకపోవడం వల్ల కూడా వీరికి ఏ పనిలో అయినా ఆటంకాలు ఎదుర్కొన్న వారు కూడా గౌరవ మర్యాదలు పొందుతారు, కార్యజయం కలుగుతుంది, ఉన్నత పదవులు, కీర్తి, తేజోవృద్ధి, విజయప్రాప్తి, కార్య అనుకూలత సిద్ధిస్తుంది. అయితే ఈ రాశి వారికి శని సంచారము ఎక్కడ ఉన్నారు? కుంభరాశిలో శని ఉండడం వల్ల ఈ కుంభరాశి సంచారం వీరికి అష్టమ శని అవ్వడము, అష్టమ శని దోషము. అందువల్ల ఈ అష్టమ శని దోషం వల్ల వీరు ఎవరితో పెట్టుకున్న బంధువులతో కాదు, ఎవరితో అయినా ఏది మాట్లాడినా విరోధముగా కనిపిస్తూ ఉంటుంది. తద్వారా అపవాదులు, అవమానాలు, ద్వేషాలు, అనారోగ్యము, ప్రాణభయము, ఆకస్మిక అపాయాలు ఇలాంటివన్నీ కలుగుతాయి. ఏది జరిగినా కూడా ఆకస్మికంగా జరగడము, తద్వారా వీరు ఏదైనా సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆ సమయానికి తోచినట్టుగా చేసేయడము, దాని తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్సెస్ తోటి
చాలా బాధపడడం ఇలాంటివన్నీ జరుగుతాయి శని వల్ల. అయితే వీరికి రాహు వచ్చేసరికి 9వ ఇంట్లో ఉన్నాడు మీనరాశిలో ప్రవేశించి. కాబట్టి వీళ్ళకి మనోవిచారము, ఆరోగ్య హాని, ధన నష్టము, స్థానచలనము, ఉద్యోగంలో అధికారుల నుండి సమస్యలు, అలాగే వ్యాపారంలో అనుకోని సమస్యలు, నష్టాలు, కార్య విఘ్నత, వృధా సంచారము, ఇలా అనేక రకాల కష్ట నష్టాలు సంభవిస్తూ ఉంటాయి వీరికి. అయితే ఈ రాహుకి కావలసిన శాంతి కానీ శనికి సంబంధించిన శాంతి చేస్తే వీరికి చాలా బాగుంటుంది. కేతువు సంవత్సరాది అనగా ఈ సంవత్సరాది వరకు కేతువు కూడా ఏంటి అని అంటే కనుక కన్యారాశిలో ఉండడము, తృతీయ సంచారంలో ఉండడం వల్ల వీరికి చాలా విశేషమైన సహాయ సహకారాలని కేతువు అందిస్తూ ఉంటాడు. కీర్తి, ధనాదాయము బాగా పెరుగుతూ ఉంటుంది. శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది. ఎక్కడైనా మనం శ్రమ పడితే దానికి కావలసిన గుర్తింపు లభించకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. వ్యవహార సాఫల్యత సిద్ధిస్తుంది. కార్య అనుకూలత, శుభఫలాలు ఇలాంటివన్నీ కలుగుతాయి. అయితే ఈ రాశివారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం లేదా సుందరాకాండ పారాయణం చేయడం ఇలాంటి వాటిల వల్ల ఈ శనికి రాహుకి శాంతి జరుగుతుంది. తద్వారా వీరికి విశేషంగా ఆ హనుమంతుడి కృప వల్ల శని దోష నివృత్తి జరిగి రాహుదోష నివృత్తి జరిగి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. అయితే మనము సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే కనుక వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. అయితే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వరకు మనకి ఈ రాశిలో రావడం. అయితే ఈ రాశి వారికి గురువు బహుళ అష్టమి వరకు అంటే 1/5/2025 తేదీ వరకు 9వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి ఆకస్మికంగా ధనలాభాలు, ఆచార వ్యవహారాలందు ఆసక్తి, నూతన స్థిరాస్తులు ఏర్పరచుకోవడం, సుఖజీవనము, కుటుంబంలో అనేక విషయాల్లో ఆనందాన్ని పొందడము, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడము, రకరకాల కార్యక్రమాలు చేయడము, స్త్రీలకు సకల సౌభాగ్య వృద్ధి, అలాగే ఇష్టకార్య సిద్ధిస్తుంది. వ్యాపారాల్లో, ఉద్యోగంలో వీరికి విశేషమైన అభివృద్ధి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనకి చక్కగా కనిపిస్తోంది. అయితే ఈ సంవత్సరం వారికి 1/5/2024 తర్వాత వృషభ రాశికి అంటే 10వ స్థానానికి రావడం వల్ల స్థానచలనము, వృత్తి ఉద్యోగాల నుంచి కూడా వీరికి ఇంకో చోటికి వీరికి ఇష్టం లేని స్థానానికైనా కూడా వీరికి ప్రమోషన్ ద్వారానో లేకపోతే డిమోషన్ ద్వారానో స్థానచలనం సిద్ధిస్తుంది. వృధా సంచారము, అనవసరంగా అన్ని ఇక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనే విషయాలు మనకి ఈ సంవత్సరం అంతా కలుగుతూ ఉంటాయి. దానివల్ల ధన వ్యయం బాగా కలుగుతుంది. చిన్న చిన్న విషయాలకి భయపడే అవకాశం బాగా అధికంగా ఉంటుంది. చికాకులు, ఆస్తి నష్టం బాగా కలుగుతుంది. వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతోటి కూడా అనేక విరోధాలు కలుగుతుంటాయి. అలాగే స్నేహితులతో కూడా విరోధం కలుగుతుంది. అయితే ఈ సంవత్సరం శని వీరికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశికి 7వ శని ఉండడం, కుంభరాశిలో శని ఉండడం, అలాగే అష్టమ రాహు, మనకి ద్వితీయ కేతు. అందుకని ఈ రాశి వారికి శని ఏ విధంగా ఉంటుంది? శని అక్కడ సంచరించడం వల్ల దూరదేశ ప్రయాణాలు చేస్తారు. మహాభయం కలుగుతుంది. కుటుంబ కలహాలు కలుగుతాయి. ధన నష్టము, వ్యాధి పీడ, కార్య విఘ్నత కలుగుతుంది. ఆపదలు కూడా కలుగుతాయి. అందువల్ల ఈ సంవత్సరం వీరు శని విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగాలేదు కాబట్టి భార్య స్థానంలో లేదా భర్త స్థానంలో, స్పౌస్ స్థానంలో శని ఉండడం వల్ల వీరు భార్యాభర్తల మధ్య సఖ్యతని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిద్దరూ జాగ్రత్తగా ఒకరితో ఒకరు చక్కగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. రాహు ఈ సంవత్సరాది వరకు వీరికి అష్టమంలో ఉండడం వలన అనారోగ్యము, భయము, వృధా ప్రయాణాలు, తలచిన పనుల్లో ఆటంకాలు, ప్రమాదాలు కలుగుతాయి. కాబట్టి రోడ్డు ప్రమాదాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కేతువు సంవత్సరాది వరకు వీరికి మనకి 2వ స్థానంలో ఉండడం వల్ల ధనలాభము, ఆరోగ్యము, కీర్తి, అలాగే బంధువృద్ధి కూడా కలుగుతుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. సర్వకార్యాల్లో అనుకూలత సిద్ధిస్తుంది. శ్రీ రామరక్ష స్తోత్రాన్ని గనక పారాయణం చేస్తే సింహరాశి వారికి విశేషమైన మనకి అన్ని పరిస్థితులు బాలేనివన్నీ కూడా పోయి చాలా బాగుంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసిన విశేషమైన ఫలితం ఉంటుంది. వీరు సుదర్శన హోమాన్ని చేస్తే వీరికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మనము మళ్ళీ మనకి కన్యారాశి యొక్క ఫలితాలని తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి వచ్చేసరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వరకు మనకి కన్యారాశిలో వస్తాయి.
అయితే కన్యా రాశిలో మనకి ఈ సంవత్సరం ఏంటి అని అంటే కనుక అష్టమ గురువు లేదా నవమ గురువు 1వ తారీఖు 1 మే నుంచి అంతవరకు అష్టమ గురువు. అది కాకుండా మనకి కన్యా రాశిలోనే కేతు ఉండడం, సప్తమంలో రాహు ఉండడం, కుంభంలో శని ఉండడం, ఇది మనకి ఈ సంవత్సరం యొక్క వీరి గ్రహంలో వీరికి మెయిన్గా మనం చూసుకునేది అంటే ఇదన్నమాట. అందుకని ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అష్టమ గురువు వల్ల వీరికి గత సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతుందంట మే 1వ తారీఖు వరకు బాలేనివి, కష్టాలు, నష్టాలు, అనారోగ్యము, వృధా ప్రయాణాలు, ధన నష్టము, చోరాగ్ని భయాలు, అధైర్యము, తేజోహీనత, కోపము, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, ఇలాంటివన్నీ వీరికి మే 1వ తారీఖు వరకు కంటిన్యూ అవుతాయి. మే 1వ తారీఖు నుంచి వీరికి ఏంటంటే చాలా చక్కటి గురువు యొక్క స్థానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ధనలాభము, స్థిర చర ఆస్తి కొనుగోలు చేస్తారు. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతుంది. అలాగే సకల సౌభాగ్యవృద్ధి కలుగుతుంది. కుటుంబంలో చక్కటి ఆనందాలు, అలాగే శుభవార్తలు వినడము, కోర్టు కార్యాల్లో విజయాల్ని సాధించడము, ఇలాంటివన్నీ సంభవిస్తాయి ఈ సంవత్సరం. అయితే శని సంవత్సరాది వరకు మనకి కుంభరాశిలోనే ఉండడం వల్ల వీరికి ఏంటంటే సుఖము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, విపరీతమైన ధనాదాయము, ప్రజాదరణ, అంటే రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. శుభకార్యాలు నిర్వహించడం, ధనలాభము, గృహ నిర్మాణము, అవకాశాలు, అలాగే బంధుజనులతోటి సుఖ సంతోషాలు, విందులు వినోదాల్లో పాల్గొనడం, తీర్థయాత్ర దర్శనాలు చేయడం, ఇలాంటివన్నీ వీరికి అనుకూలిస్తాయి. రాహువు వీరికి కర్కాటక రాశి, వీరికి సంవత్సరాది వరకు ఏంటి అని అంటే కనుక సప్తమంలో ఉండడం, మీనరాశిలో ఉండడం వల్ల వీరికి ధన నష్టము, అలాగే ఎవరితోటైనా మాట్లాడితే ఏమైనా గొడవలు వచ్చే అవకాశము, వారు ఏదైనా మన మీద నెగిటివ్గా అనుకోవడము, అంటే విరోధులు, మనకి అపవాదులు రావడము, అనారోగ్యం రావడము, మనోచాంచల్యం, మనం ఏది చెప్పాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఎదుటి వ్యక్తి సరిగా రిసీవ్ చేసుకోకపోతే మనకి చాలా బాధ కలుగుతుంది కదా. అలాంటివన్నీ ఈ సంవత్సరం సంభవించే అవకాశం కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. వస్తు నాశనం అవుతూ ఉంటుంది. కుటుంబ కలహాలు, కార్య విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు రాహుకి మంచి శాంతి చేసుకుంటే చాలా మంచిది. కేతువు వీరికి సంవత్సరాది వరకు మొదటి రాశిలో అంటే కన్యా రాశిలోనే ఉండడం వల్ల కుటుంబ కలహాలు, అనారోగ్యము, ధన నష్టము, అలాగే ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బహు విధాలైన కష్ట నష్టాలు ఉంటాయి. శత్రువృద్ధి పెరుగుతుంది. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. అయితే ఈ శత్రువులు పెరగడం వల్ల మనోభీతి కూడా పెరుగుతుంది. తేజోక్షీణత కలుగుతుంది. మనసు చంచలత పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు మానసికంగా బాగుండడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము చేస్తూ మహాలక్ష్మి యొక్క ఆరాధనని, మహాలక్ష్మి యొక్క హోమాన్ని నిర్వహించడం వల్ల ఆ మహాలక్ష్మి కృప వల్ల వీరికి సంవత్సరాంతం బాగుంటుంది. తద్వారా వీరు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులారాశి వారికి మనకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1 నుంచి 4 పాదాలు, విశాఖ 1 నుంచి 3 పాదాల వరకు మనకి తులారాశిలో రావడము, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యము 1, అవమానము 5. అందువల్ల ఈ సంవత్సరం వీరికి కొంచెం బాలేదనే చెప్పుకోవచ్చు. వీరికి 1, 5 వరకు ఏంటి అని అంటే గురువు సప్తమంలో ఉండడము, దాని తర్వాత అష్టమ గురువు 6వ ఇంట్లో అంటే మీనరాశిలో రాహు ఉండడము, వ్యయంలో కేతు ఉండడము, అలాగే పంచమంలో శని ఉండడం కుంభరాశిలో. అయితే దీనికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. వీరికి పూర్తిగా ఈ సప్తమ గురువు ఉన్నందువల్ల మంచి ఆరోగ్యము, ధనవృద్ధి మనకి సంవత్సరం నుంచి బాగుంది. ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. శారీరక సౌఖ్యం కలుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో విజయము, తేజస్సు, కీర్తి, శత్రుజయము ఇలాంటివన్నీ కలుగుతాయి. అయితే శుభకార్య నిర్వహణ, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, దైవ దర్శనానికి చక్కగా తీర్థయాత్రలు చేయడము, పుత్రప్రాప్తికి చేసిన పూజలు సత్ఫలితాలని ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే వీరికి 1వ తారీఖు మే నుంచి ఏంటి అని అంటే కనుక అష్టమ గురువు అవడం. ఈ అష్టమ గురువు వల్ల గృహంలో సమస్యలు తలెత్తడం, రాజభయము, ఏ కార్యం మొదలుపెట్టినా విఘ్నాలు ఏర్పడడం, ఈ కార్యము విఘ్నాలు ఏర్పడమే కాకుండా దానికి కావలసిన ఏదైనా పని చేయాలనుకున్నా మనకి అబ్బాయి ఇప్పుడు చేయాలా, తర్వాత చూద్దాంలే అని మనమే దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం, విఘ్నాల్లో అనేక రకాలు. అయితే చాలాసార్లు కారణం మనకి బయట విషయాలు అవుతాయి. ఈసారి కారణాలు మనమే అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అవరోధాలు చాలా అధికము.
చోర భయం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వీరు తులారాశి వారు ఏది ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోకుండా ఉంటే చాలా మంచిది. కోపం అధికం అవుతుంది, తేజస్సు వీరికి నశించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం వీరు అన్ని విధాలుగా దైవ పూజలు చేస్తూ దేవుని యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అని ఆలోచించండి. అయితే శని వీరికి కుంభరాశిలో సంచరించడం వలన ధన వ్యయం అధికమవుతుంది, ఆస్తి నష్టము, పిల్లలతో విభేదాలు రావడము, అనారోగ్యము, కార్యనాశనము, వృత్తి ఉద్యోగాల్లో ఏదో రకమైన ప్రతికూలత, కష్టాలు ఏర్పడడం ఇలాంటివన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. రాహువు వీరికి మీనరాశిలో సంచరించడం వల్ల సుఖము, భూలాభము, ధనలాభము, ద్రవ్యలాభము, కార్యసిద్ధి ఇలా అన్ని విషయాల్లో వీళ్ళకి విశేషంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సిద్ధిస్తుంది. అలాగే స్థానము మారుతుంది, కానీ స్థానం మారడం కూడా విశేషమైన కీర్తిని ఇస్తుంది. సాహస పరాక్రమాలు, శత్రుజయము ఇలాంటివన్నీ సిద్ధిస్తాయి. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అన్నింటా ఏది పట్టుకుంటే అది విజయం సిద్ధిస్తుంది. అందుకని వీరికి ఈ సంవత్సరం రాహు చాలా బాగుండడము, కేతువు సంవత్సరాది వరకు వ్యయంలో సంచరించడం వల్ల ధన నష్టము, తలచిన కార్యాల్లో అవాంతరాలు, ఎక్కడైనా ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో ఏదైనా అనారోగ్యం రావడము, అలాగే మనం ప్రయాణం చేయకుండా ఉండలేకపోవడం, తరచూ ప్రయాణాలు రావడం, స్థానచలనం రావడం, భయాలు కలగడం, అలాగే రోడ్డు ప్రమాదాలకి అంటే చిన్న చిన్న విషయాల్లోనే వీరికి ఏదైనా నార్మల్గా వీరు వెళ్తున్నా వేరే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి గుద్దేసిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి 2 వీలర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఈ సంవత్సరం వీరు కనకధార స్తోత్రము, విష్ణు సహస్రనామ పారాయణంతో విశేష ఫలితాలని పొందొచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుండాలి. అలాగే మనము వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. విశాఖ 4వ పాదం, అనురాధ 1 నుంచి 4వ పాదం వరకు, జ్యేష్ఠ 1 నుంచి 4 పాదాల వరకు మనకి వృశ్చిక రాశిలో వస్తుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురువు షష్టంలో ఉండడం, తర్వాత సప్తమానికి రావడం, అలాగే రాహువు పంచమంలో ఉండడము, శని చతుర్థంలో ఉండడము, కేతువు లాభంలో అంటే 11వ స్థానంలో ఉండడము ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషంగా అన్ని విషయాలను ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే మనకు వచ్చేసరికి ఏంటనంటే ఈ మేషరాశిలో గురువు సంచారం చేయడం అంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇది బాగుందా బాగాలేదా అని అంటే కనుక వీరికి ఆల్రెడీ మే 1, 5 మే 1వ తారీఖు వరకు గురువు యొక్క సంచారం వీరికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము. అగ్నిబాధ, చోర భయము, బంధుమిత్రులతో వైరము, ఉద్యోగము మార్పిడి, రోగ బాధలు, చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు, తర్వాత విచారాలు, అనేక విధాలుగా జ్ఞాతుల చేత అంటే సొంత వాళ్ళ చేత పీడింపబడుట ఇలాంటివన్నీ వీరికి సంవత్సరం వరకు పూర్తిగా జరిగినాయి. ఈ మే 1వ తారీఖుకి వీటన్నిటి నుంచి విముక్తి లభించి రాజకీయ వ్యాపారాల్లో కూడా విశేషమైన విజయము, విశేషమైన వృద్ధి లభిస్తుంది. వీరికి తేజవృద్ధి, కార్యసిద్ధి, ఆరోగ్యము, శారీరక సౌఖ్యము, ఏదైనా సరే లగ్జరీ ఐటమ్స్ మీద వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, అలాగే అన్నిట్లలో పైకి రాణించడము, సంపూర్ణ ఆనందాన్ని పొందడము, శారీరక సౌఖ్యానికి మొట్టమొదటి విలువ ఇవ్వడం వీరు. అలాగా వృత్తి ఉద్యోగాల్లో కార్యజయము, కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని వీళ్ళు పొందే అవకాశం ఈ సంవత్సరం చాలా బాగుంది వీరికి. అయితే శని సంవత్సరాది వరకు కుంభరాశిలోనే ఉండడం వల్ల కుంభ సంచారం వల్ల వీరికి జరిగేది ఏంటి చూద్దాము. మానసిక స్థాపము, అలాగే భయము, స్థానచలనము, అనారోగ్యము, బంధు విరోధము, ధన ఆస్తి నష్టాలు కలగడము, ఇవి కాకుండా వృధా సంచారం చేయడము, అలాగే పిల్లలకి విద్యార్థులకి ఏంటి అని అంటే కనుక విద్య యందు ఆటంకాలు రావడము, పోటీ పరీక్షల్లో అనుకున్నంత ఫలితం రాకపోవడం వల్ల మళ్ళీ రాయాల్సి రావడం, ఇలాంటివన్నీ శని యొక్క సంచారం వల్ల లభిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఈ సంవత్సరం అంతా బాగా చదువుకుంటే అంటే మీరు 100% నేను రాస్తాను పేపర్ని అనుకుంటే 200% చదివి ఉండండి. అలా మీకు ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక ఈ సంవత్సరం అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. లేదా శనికి శాంతి చేయండి. వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి యొక్క
అనుగ్రహాన్ని పొందండి. శనివారం ఉపవాసం ఉండండి. ఇలాంటివి చేయడం వల్ల శని శాంతించే అవకాశం ఉంటుంది. రాహు వీరికి వచ్చేసరికి పంచమంలో ఉండడము, దానివల్ల ధన నష్టము, అనారోగ్యము, బంధు విరోధాలు, కార్య విఘ్నము, అకాల భోజనము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఇలాంటివన్నీ కలుగుతాయి. కేతువు సంవత్సరాది వరకు వీరికి 11వ స్థానంలో ఉండడం వల్ల, అంటే కన్యారాశిలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సిద్ధిస్తుంది, వస్తుప్రాప్తి లభిస్తుంది, భూషణ ప్రాప్తి, మంచి ఆభరణాలు కొనుక్కుంటారు, భోజన సౌఖ్యం లభిస్తుంది, ఆరోగ్యము, ధనలాభము, కార్యాలయందు విజయము ఇలాంటివన్నీ సిద్ధిస్తాయి. నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి ప్రతిరోజు. అలాగే శనివారం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. మనకి ధనుర్రాశి ఏ విధంగా ఉంది? ధనుర్రాశి వారికి ఏంటి అని అంటే కనుక మూల 1 నుంచి 4 పాదాల వరకు, పూర్వాషాఢ 1 నుంచి 4 పాదాల వరకు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 5 ఈ రాశి వారికి. అయితే ఈ రాశి వారికి 1 మే వరకు గురువు చతుర్థంలో అంటే పంచమంలో ఉండడము, ధనుర్రాశి కావడం వల్ల, అయితే శని తృతీయంలో ఉండడము, రాహు చతుర్థంలో ఉండడము, దశమంలో కేతు ఉండడం. అయితే వీరికి తర్వాత 1 మే తర్వాత షష్ఠ గురువు. అందుకని వీరికి ఏ విధంగా ఉంటుందో చూసుకుందాము. అయితే లాస్ట్ ఇయర్ నుంచి వీరికి ఈ ఇయర్ 1వ తారీఖు వరకు ఏంటి అని అంటే కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చక్కటి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, పుత్రవృద్ధి, సజ్జన సాంగత్యము, ఐశ్వర్యము, భూషణ ప్రాప్తి, కార్యసిద్ధి, సంతోషము, తీర్థయాత్రలు చేయటము, బంధు సౌఖ్యము ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ అంతా వీరికి. అది మే 1వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది. తర్వాత 6వ స్థానంలోకి రావడం వల్ల వీరికి ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశికి అందులో సంచరించడం వల్ల బంధుమిత్రులతో వైరము, అగ్ని భయాలు, చోర భయము, మనోవిచారము, రాజశిక్ష, స్థానచలనము, ఆపదలు, అనారోగ్యము, కార్య విఘ్నత, ఆటంకాలు ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. శని సంవత్సరాది వరకు వీరికి ఏంటి అని అంటే గనక కుంభరాశిలోనే ఉండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ధనలాభము, కీర్తి లాభము, అలాగే శ్రమకి తగిన గుర్తింపు, 3వ ఇంట్లో శని ఉండడం విశేషమైన ధన ప్రాప్తిని కలిగిస్తుంది. వ్యవహార అనుకూలత, సాఫల్యం సిద్ధిస్తుంది. శుభకార్య నిర్వహణ వంటి శుభాలని వీరు చేస్తారు. శుభకార్యాలని నిర్వహించే అవకాశం ఉంటుంది. రాహు ఈ సంవత్సరాదిలో వీరికి ఏంటంటే 4వ ఇంట్లో ఉండడం వల్ల వృధా సంచారం చేస్తారు, విదేశీ యానాలు చేస్తారు. అలాగే పిల్లలైతే కనుక, విద్యార్థులైతే విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. తద్వారా కొంత అనారోగ్యం సిద్ధిస్తుంది. విచారము, దుఃఖము, అస్థిర వృద్ధి కలుగుతుంది. అకారణ కలహాలు ఉంటాయి. కార్యనాశనము, కార్యాలయందు అపజయాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం వీరు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. కేతువు సంవత్సరాది వరకు ఏంటి అని అంటే కనుక వీరికి దశమంలో ఉండడం వలన సౌఖ్యము, ధనలాభము, అలాగే వీరికి సత్కార్యాచరణ సిద్ధిస్తుంది. ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే వీరికి చాలా బాగుంటుంది. శుభకార్య నిర్వహణ చేయడానికి చాలా అనుకూలమైన సమయము. మనోల్లాసం చాలా బాగుంటుంది. ఆరోగ్యము, కష్టాలు దూరం అవడము, సర్వత్రా విజయ ప్రాప్తి సిద్ధిస్తుంది. వీరు వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేయడము, అలాగే వీరికి వెంకటేశ్వర స్వామి గురించి మంగళవారం ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధనా క్రతువుల్ని పూర్తి చేయడం వల్ల వీరికి ధనురాశి వారికి విశేషంగా ఉంటుంది. మనకి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, అలాగే మకర రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1 నుంచి 4 పాదాల వరకు, ధనిష్ట 1, 2 పాదాల వారు మనకి మకర రాశిలో వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండడము. అయితే వీరికి శని అనేది ద్వితీయంలో ఉండడము, రాహు తృతీయంలో ఉండడము, మే 1వ తారీఖు వరకు చతుర్థంలో గురువు, అలాగే కేతు వచ్చేసరికి వీరికి నవమంలో ఉండడము. మే 1వ తారీఖు తర్వాత వీరికి గురువు 5వ ఇంట్లో ఉండడము. ఇలాంటివన్నీ సంభవిస్తాయి. అయితే వీరికి మనకి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. గత సంవత్సరం నుంచి వీరికి అంత బాగాలేదు. బంధు విరోధాలు, తేజోహాని, సుఖభంగము, స్థానచలనము, అపకీర్తి, రకరకాల విషయాల్లో అనారోగ్యము, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఇలాంటివన్నీ రకరకాల నొప్పులతోటి బాధపడము, కలహాలు, కుటుంబ కలహాలు, ఆదాయానికి మించి వ్యయం చేయడము ఇలాంటివన్నీ జరిగాయి. అయితే శారీరక శ్రమ, విచారము కూడా అధికంగా ఉండింది. ఈ సంవత్సరం వీరికి ఏంటి అంటే కనుక సంజన సాంగత్యం లభిస్తుంది.
ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఐశ్వర్యము, భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, అలాగే కార్యసిద్ధి, బంధు సౌఖ్యము, అలాగే సత్కారాలు కూడా సిద్ధిస్తాయి. వీరికి ఈ సంవత్సరం బాగుంది. అందుకని శని వీరికి వచ్చేసరికి ద్వితీయ స్థానంలో ఉండడము, కుటుంబ స్థానము అవడము, ధనస్థానం అవడము, దీనివల్ల గౌరవ నాశనము, ధనహాని, కుటుంబ కలహాలు, అనారోగ్యము, తలచిన కార్యాలు నెరవేరకపోవడం, ఏ కార్యమైనా చాలా ఎక్కువ రోజుల తర్వాత అంటే ఇవాళ అయిపోయే పని కూడా ఇంకో సంవత్సరం తర్వాత అవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల కార్యము సఫలం కాకుండా ఉండేది అధికంగా ఉంటుంది. వృధా సంచారము, అకార వైరాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎవరితోటైనా ఏదైనా మాట్లాడాలనుకున్నా, బంధువులతోటైనా సరే, సోదర సోదరీమణులతోటైనా సరే, మిత్రులతోటైనా సరే, కుటుంబంలో అయినా సరే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే చాలా మంచిది. రాహు వీరికి తృతీయంలో ఉండడం వల్ల అస్థిర బుద్ధి ఉంటుంది, బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది, మానసిక విచారం అధికంగా ఉంటుంది, అనారోగ్యం అధికంగా ఉంటుంది. ఊరికే చిన్న చిన్న విషయాలకి లేజీగా ఫీల్ అవ్వడం, ఎందుకులే ఏమైనా చేయడము అన్నట్టుగా అనిపించడము, ఇవన్నిటికీ కారణాలు. అకారణ కలహాలు, కార్య విఘ్నత, వృధా సంచారము, వీరే ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉండడం ఇష్టం లేక వెళ్ళి బయటికి వెళ్ళి ఏదో ఒకటి ఖర్చు పెట్టుకురావడం, లేదా సంపాదించింది ఎలా అవగొట్టాలి అనేది, లేకపోతే కూడబెట్టింది ఎలా అవగొట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా. కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కేతువు ఈ సంవత్సరం వీరికి ఏ విధంగా ఉంది అంటే కనుక ధన నష్టము, స్థానచలనము, కార్య విఘ్నాలు, విరోధాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే రాహు బాగాలేకపోతే కేతువు బాగుంటుంది, కేతువు బాగాలేకపోతే రాహు బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి వీరికి రాహు కేతువులు కూడా బాలేకపోవడము ఇది చాలా విశేషంగా బాలేదు అని చెప్పుకోవచ్చు మనం. అందుకని గణపతి స్తోత్ర పారాయణం చేయడం, అన్ని విఘ్నాల్ని హరించేవాడు గణపతి కాబట్టి పంచముఖ గణపతి యొక్క స్తోత్రాన్ని చేయడం, లేదా పంచరత్నాన్ని చదవడము, లేదంటే గనక గణపతికి సంబంధించిన హోమాన్ని చేయడము, ఇది చేయడం వల్ల వీరికి విశేషంగా ఫలితం ఉంటుంది. లేదా దశావతార స్తోత్రాన్ని చేయడం చాలా మంచిది. లేదు అంటే గనక శ్రీమన్నారాయణుడికి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని నిత్యం వినడం వల్ల కూడా, లేదా నిత్యం పఠించడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. అష్టాక్షరిని కంటిన్యూస్గా జపం చేయడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. కుంభరాశి వారికి వచ్చేసరికి 3 ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1 నుంచి 4 పాదాల వరకు, అలాగే పూర్వభాద్ర 1 నుంచి 3 పాదాల వరకు మనకి కుంభరాశిలో వస్తారు. వీరికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి, 14, రాజపూజ్యము 6, అవమానం 1. అయితే ఈ సంవత్సరం వీరికి శని 1వ ఇంట్లో ఉండడము, రాహు 2వ ఇంట్లో ఉండడము, గురువు 3వ ఇంట్లో ఉండడం మే 1 వరకు, తర్వాత 4వ ఇంట్లోకి గురువు వెళ్ళడము, దాని తర్వాత వీరికి కేతువు అష్టమంలో ఉండడము. అందుకని వీరికి అంతా ఈ సంవత్సరం గురువు ప్రకారంగా ఏ ఉంటుంది అనేది గురువు గురించి తెలుసుకుందాం. గురు సంచారం వీరికి ఏంటనంటే లాస్ట్ ఇయర్ వరకు మే 1వ తారీఖు వరకు వీరికి ఏ విధంగా ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగే ఉంది. అందువల్ల వీరికి పట్టుదల, సడలింపు చాలా అవసరం. ప్రతి విషయంలో గట్టిగా పట్టుదల పట్టుకుని కూర్చుంటే సరిపోదు. ఏ విషయంలో అయినా సరే అవుతుంది, సరే ఓకే అవ్వదా సరే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వారి పట్టుదలని వారికి అనూహ్యంగా ఎలా మార్చుకోవాలి, వారికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలంటే వారు ఆ పనిని వారే ఎలా చేయాలి అనేది చూసుకోవడము. అనూహ్య ప్రమాదాలు ఉంటాయి కాబట్టి డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మే 1వ తారీఖు వరకు. వ్యవహార నాశనము, అలాగే బంధువులతోటి అనవసర విరోధాలు పెట్టుకుంటూ ఉంటారు. చిన్న చిన్న వాటికి మనోవిచారం అధికంగా ఉంటుంది. ఇది మే 1వ తారీఖు వరకు పోయిన సంవత్సరం నుంచి. అలాగే అనారోగ్యము, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు, కార్య విఘ్నత, ధన నష్టము ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అందుకని పోచమ్మ కూడబెట్టినట్టు కూడబెడుతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు, సడన్గా మాయం చేసేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అయితే కుంభరాశి వారికి వీరికి ఏంటి అంటే మే 1వ తారీఖు నుంచి వృషభ రాశికి 4వ స్థానానికి గురువు వెళ్ళడం వల్ల ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ధననాశనము, స్థానచలనము, అపకీర్తి, కుటుంబ కలహాలు, తేజోహాని, భయము ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఈ సంవత్సరము స్థానచలనానికి సంబంధించిన నిర్ణయము ఏమి తీసుకోకపోతే, ఉద్యోగ మార్పిడి అనే నిర్ణయం ఏమి తీసుకోకపోతే ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది. అదే ఉండడం వల్ల తర్వాత శని అనేసరికి వీరికి ఏమైపోయిందంటే రాశిలోనే ఉండడం, కుంభరాశిలోనే సంచరించడం వల్ల ఎప్పుడైతే మనకి ఏలినాటి శనితోటి వీరు బాధపడుతున్నారో
ద్వితీయ ద్వితీయ రౌండ్ అనుకోవచ్చు. మనకి 2.5 సంవత్సరాలు ఒక రౌండ్ అయితే ఇది రెండో రౌండ్లో ఉన్నట్టు వీళ్ళు. కుటుంబ కలహాలు, ప్రమాద సూచనలు ఉంటాయి. తేజోక్షీణత, అనారోగ్యం ఉంటుంది. మనశ్చింత ఉంటుంది. ధన నష్టము, కార్యహాని, అపకీర్తి కలుగుతుంది. మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి ఏలినాటి శని దోషం ఉండడం వల్ల వీరికి కొంత ఎంత సంపాదించినా కూడా నిలబడకపోవడం అనేది అవకాశం ఉంటుంది. అయితే రాహువు వీరికి కుటుంబ స్థానంలో ఉండడం, రెండవ స్థానంలో ఉండడం వల్ల రాహువు బాగా ఎక్కువగా ధనాన్ని ఇచ్చి ధన నష్టాన్ని కూడా కలిగిస్తాడు. అందువల్ల వచ్చిన ధనము నిలబడకపోవడం అధికంగా ఉంటుంది. అకారణ కలహము ఏదైనా సరే కుటుంబంలో అండర్స్టాండ్ చేసుకోకుండా మాట్లాడడం లాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు కూడా వీరు గొడవ పెట్టుకునే స్థాయి వెళ్ళిపోతుంది. లేదా వీళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళైనా వీరితో గొడవ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మాట్లాడకండి ఈ సంవత్సరం. తేజోక్షీణత, కార్య వస్తు నష్టము కలుగుతుంది. కాబట్టి వస్తువులని జాగ్రత్త పెట్టుకోండి. కేతువు వీరికి వచ్చేసరికి అష్టమంలో ఉండడం వల్ల ఆపదలు, నేరారోపణలు, అవమానాలు కలుగుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ సంవత్సరము ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందొచ్చు. అది కాకుండా వీరికి ఈ సంవత్సరం వీలైతే గనక శని క్షేత్ర దర్శనాన్ని చేసుకుని వస్తే చాలా మంచిది. ఈ శని క్షేత్ర దర్శనం వల్ల వీరికి శని వక్రించిన శని శుభదృష్టితోటి చూస్తాడు. అలాగే రాహు కేతువుకి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని కానీ, ఆదిశేష స్తోత్రాన్ని కానీ, లేకపోతే గరుడ కవచాన్ని కానీ పారాయణం చేస్తే వీరికి ఈ సంవత్సరం ఎటు బాలేదు అని చెప్పే అవకాశం లేకుండా ఉంటుంది. అంతా బాగుంటుంది. మళ్ళీ మనం నెక్స్ట్ రాశిలో కలుద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మీనరాశి వారికి అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాలు మనకి మీనరాశితోటి 12 రాశులు పూర్తవుతాయి. ఆదాయము వ్యయం వీరికి 14, 14 సరిసమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 1 అంటే మనకి కుంభరాశితో సరిసమానంగా పోలుతోంది. ఇక్కడ ఏంటి అని అంటే కనుక వీరికి రాహు 1వ ఇంట్లో ఉండడం, మే 1వ తారీఖు వరకు గురువు 5వ ఇంట్లో ఉండడం, కేతువు సప్తమంలో ఉండడము, శని వ్యయంలో ఉండడం, వీరికి ఏలినాటి శనిలో ఉన్నవారు వీరంతా. అందుకని వీరికి మేషరాశి కుటుంబ స్థానం అందు ఈ గురువు ఉండడం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాన ధర్మ నిర్వహణ పెరుగుతుంది. ఆనందం బాగుంటుంది. ధనలాభం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మనోల్లాసము, తలపెట్టిన కార్యాలన్నింటిలో విజయం లభిస్తుంది. సంఘంలో గౌరవం, వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరికి బాగుంది. యశోవృద్ధి, అనేక శుభ ఫలితాలు, అలాగే శుభకార్యాల నిర్వహణ కూడా మనకి సిద్ధిస్తుంది. అయితే మే 1వ తారీఖు నుంచి వీరికి తృతీయ స్థానంలో వృషభ రాశిలో గురు సంచారం వల్ల బంధు విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వల్పంగా వీరికి మనోవిచారం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ఏమైనా చేస్తూ ఉంటే అలా ఫ్రెండ్స్తో తిరిగేసి వద్దాంలే అని చెప్పి దాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆటంకాలు ఉంటాయి. అకారణ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదర్ అవగేషన్స్ తక్కువగా పెట్టుకుంటే మంచిది. ఈ సంవత్సరం కార్యభంగము, ధన నష్టాలు కలుగుతాయి. అయితే శని వచ్చేసరికి వీరికి వ్యయంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కనుక తలచిన పనులు కాకపోవడం, ఏ పనైనా లేజీగా ప్రవర్తించడం, వృధా సంచారము, అలాగే అధిక శ్రమ, అకాల భోజనము, కుటుంబ కలహాలు, స్థానచలనము, అనారోగ్యము, ధన నష్టము, అలాగే వీరికి కావలసిన వస్తు సౌఖ్యము లభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము. ఈ వస్తువుల వల్ల వీరికి సుఖం లభిస్తుంది. కానీ అదర్ అవగేషన్స్ లేకపోతే విద్యార్థులు గుర్తింపు, రాణింపు లభించే అవకాశం ఉంది. రాహువు సంవత్సరాది వరకు వీరికి స్వస్థానంలోనే ఉండడం వల్ల, మీనరాశిలోనే ఉండడం వల్ల వీరికి కార్య విఘ్నాలు, అనారోగ్యము, కలహాలు సంభవిస్తాయి. కాబట్టి వీరు కూడా గరుడ స్తోత్ర పారాయణం కానీ, గరుడ కవచ పారాయణం కానీ చేయడం వల్ల విశేషమైన లాభం సిద్ధిస్తుంది. కేతువు వీరికి సప్తమంలో ఉండడం వలన చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోవడం, భయాందోళనలు కలగడం, మనోవేదన కలగడం, వృధా సంచారము, అనారోగ్యం కలగడం ఇలాంటివన్నీ కలుగుతాయి. కాబట్టి లక్ష్మీ అష్టోత్తర పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అలాగే గరుడ కవచ పారాయణం, ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల వీరికి విశేషమైన ఫలితం లభిస్తుంది. దీనితో మనకి ఈ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలతో కూడిన అందరికీ సంబంధించిన రాశి చక్రాలకి సంబంధించిన పంచాంగ వివరణ పూర్తయింది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ మనోల్లాసంగా ఈ సంవత్సరం అంతా గడపాలని, ఆ భగవంతుడు మీ అందరికీ మంచిని చేయాలని, రాశి ఫలితాలు ఏదైనా ఉండనియండి. మీ జాతక చక్రం మీద గనక ఈ ప్రభావం ఉంటుందా ఉండదా అంటే మీ జాతకంలో ఇప్పుడు నడిచే దశ మీదే ఆధారపడి ఉంటుంది.
కాబట్టి భయోందనలకి గురి కాకండి. జయలక్ష్మీనారాయణ. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోటి.